మరి ఇలా నరనారాయణుడి కింద ఉన్నాడు అంటే సగం మృగం కింద సగం మనిషి కింద ఎలా ఉన్నాడు అంటే ప్రతి మనిషిలో కూడా పశు ప్రవృత్తి ఉంటుంది. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో జంతురాశుల్లో మనం కూడా ఒక జంతువులు. మన జన్మ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే చెప్తే కొంచెం భయం వేస్తూ ఉంటుంది, కానీ భయపడాలి. ఎందుకంటే ఆ భయం ఉన్నప్పుడే మనం ఎందుకు పుట్టాము, దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? మన జన్మ పేడలో పురుగు నుంచి మొదలవుతుంది. అంటే పేడలో పురుగు, కప్ప, పాము, తేలు, రకరకాల జీవరాశులు. అంటే సృష్టి మొత్తంలో 84 లక్షల జీవరాశులు. ఇవన్నిటిలో పుట్టి ఒకటి ఒకరోజు బతుకుతాయి, ఒకటి 2 రోజులు బతుకుతాయి, ఒకటి 3 సంవత్సరాలు బతుకుతాయి, ఒకటి 10 ఏళ్ళు. ఇట్లా ఈ ఆయుష్ అంతా పూర్తి చేసుకుంటూ, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. మనం కూడా జంతువులమే. ఈ జంతువుల్లోకి చాలా ఉత్కృష్టమైనటువంటి నరజన్మని మనం ఎత్తాం.